అన్నగారు నమస్తే అన్న. ఏం పేరు అన్న మీకు? వినోద్ అన్న. వినోద్. ఏ ఊరు ఇది? బుడవర్ల పిల్లలు. ఓకే. అంటే ఇప్పుడు ఇది నల్గొండ కాన్స్టిట్యున్సీ. ఓకే అన్న, ఏం లేదన్న, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. 13 నెలలు అయింది. ఎలా ఉందనంటే వాళ్ళు ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు, 13 హామీలు ఏవో సంథింగ్ అని పెట్టారు. సో మరి ఏంటి అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన అంటే ఇప్పుడు 2 లక్షలు చేసారు కానీ అందరికి కాలేదు. కొందరికి అయినా కొందరికి కాలే. 2 లక్షల రుణమాఫీ కొందరికి కాలేదు కదా. ఇక మళ్ళా ఇప్పుడు ఊళ్ళో ఒక 50 మందికి అయితే 20 మందికి కాలేదు. అది 50 మంది ఉంటే 20 మందికి గాలే, 30 మందికి అయింది. ఎందుకు కాలేదు ఏంటని అధికారులు అడిగారు. అడుగుతూనే ఉంటారు కానీ అది చేస్తా అంటుండగా మళ్ళా. మరి బడ్జెటే లేదు అవ్వదు అది అని మాట్లాడుతున్నారు కదా, బడ్జెట్ లేదు అంటున్నారు కదా. ఇక బడ్జెట్ అంటే మరి వాళ్ళు తిప్పలాలు పడాలి కానీ మన బడ్జెట్ గురించి మనం ఏం చేస్తాం. 6 గ్యారెంటీల విషయం ఎట్లా ఉందన్న? 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు కరెంటు ఉచితం అయింది. అందరికి వస్తుందా కరెంటు? అందరు కరెంటు ఉచితమే అందరికి. గ్యాస్ డబ్బులు కొందరు పడుతున్నాయి, కొందరు పడతలేవు. అది ఓకే. మరి పెన్షన్లు 2000 ఇస్తున్నారట, 2000 ఇస్తారు ముసలోళ్ళకు. 4000 పెంచింది అట్లా ఇంకా పెంచలే. మరి ఎప్పుడు పెంచుతాడు మరి? ఆడవాళ్ళకి 2500 అవి లేవు. ఓకే. పింఛన్లు సరిగ్గా రావట్లేదు అంటారు కానీ ఇక ఇప్పుడు 3 రోజుల సార్ కూర్చుంటారు మరి వీళ్ళు. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే పర్లేదు? ప్రభుత్వం అంటే ఇంకా తెలవాలి, ఇంకో సంవత్సరం అయితే తెలుస్తుంది. ఇప్పుడే కదా సంవత్సరం అయింది కదా. మీరు మరి కావాలని గెలిపించుకున్నారు మరి, అట్లా అంటే ఆ రకంగా ఆ నమ్మకం ఉందా మీకు? జరుగుతాయి ఇంకా త్వరలో అన్ని జరుగుతాయి నమ్మకం? అన్ని చేయలేక ఆయన చేస్తా కానీ తెలుస్తుంది చేస్తాడా చేయడానికి. 100 రోజులు చేస్తారన్నాడు అప్పుడు అంటారు. ఇక అన్న ఎప్పుడు అవుతుంది, 5 ఏళ్ళు చక్కగా ఉన్నాయి ఎమ్మటే అవుతుంది. ఇంకో సంవత్సరం అయితే తెలుస్తుంది. మరి మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా చేస్తుంది పని? ఇక చేస్తూనే ఉండే ఆయన గిట్ట ఎమ్మటే అవుతుంది. ఇంకో సంవత్సరం అయితే చేయండి తెలుస్తుంది. ఇప్పుడు సంవత్సరంలో అన్ని ఇప్పుడు వాళ్ళకు కొత్తగా వచ్చింది. ఇప్పుడు పగ్గాలు కాగితాలు నీ చేతికి ఇచ్చాం ఒకసారి తిప్పుకొస్తాడు గిట. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు గడిచింది అనుకో చేసేది అని తెలుస్తుంది. అది సరే అన్న.